నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న జగన్, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సభ ఉల్లంఘన కిందకు వస్తాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. సంక్షేమం పేరుతో ప్రతి వర్గాన్ని కూటమి ప్రభుత్వం మోసం చేసింది. పథకాలకు బడ్జెట్లో అరాకొరగా నిధులు కేటాయింపు. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరుని ఖరారు చేసిన పవన్ కళ్యాణ్, త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఆరోగ్యం పట్ల పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచన. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుని కూడా వెళ్తారని చెప్పారు. న్యాయ ప్రక్రియ కొలికి వచ్చే వరకు వేచి చూద్దామని అనుకున్నా ఇటీవల జగన్ వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయి. స్పీకర్ కి దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలుసునని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు. కానీ నేను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా తల్లికి వందనం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలోనే ఇస్తాం. బడ్జెట్ లో 9,407 కోట్లు ఈ పథకానికి కేటాయించాం. గత ప్రభుత్వంలో దీనికి ఏడాదికి 5,540 కోట్లు కేటాయించారు. గతంతో పోలిస్తే ఇది 50% అధికం. ఎన్నికలకు ముందు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలుంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని లోకేష్ తెలిపారు. తల్లికి వందనం పథకం ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. దానికి గైడ్ లైన్స్ త్వరలో ఫైనలైజ్ చేస్తాం జరుగుతుంది. రెండో ప్రశ్నకు సమాధానం, బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు ఈ స్కీమ్కి అలొకేషన్ చేశాము. మూడో ప్రశ్నకు సమాధానం, అవునండి,
4వ ప్రశ్నకు సమాధానం ఈ వివరాలు ఎనెక్షర్ 1లో పెడతాం జరిగింది. సభ్యులు అటెండ్ అవ్వలేదు. సో 2 మాటలు చెప్పండి అధ్యక్ష. ఎన్నికల ముందల బాబు సుప్రశిక్షణ మేనిఫెస్టో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ప్రధానమైంది తల్లికి వందనం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఒక్క బిడ్డకే కాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ప్రధానంగా కోరటం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష ఒకసారి మనం చూస్తే భారతదేశంలోనే రీప్లేస్మెంట్ రేట్ కన్నా అతి తక్కువ ఉన్న రాష్ట్రం తమిళనాడు అయితే, దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. అందుకే పిల్లలకి అనేది ప్రోత్సహించాలి, పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం తల్లికి వందన కార్యక్రమం రూపొందించింది అధ్యక్ష. మనం ఒక్కసారి చూస్తే గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి 5,540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష సంవత్సరానికి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వ అధ్యక్ష దాదాపు 9,407 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇది 50% ఎక్కువ అధ్యక్ష. గత ప్రభుత్వంతో పోల్చితే 50% ఎక్కువ నిధులు మనం కేటాయిస్తాం జరుగుతుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు. కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడితో అది బయటపడిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన చంద్రబాబు చేస్తున్న దగాను వివరించారు. ప్రెస్ మీట్ లో వైఎస్ జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షం చెబుతున్న మాటలు వినటం లేదు, అందుకే మీడియా ముందుకు వచ్చాం. చంద్రబాబు ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. సూపర్ 6 143 హామీల కోసం అరాకొర కేటాయింపులు చేశారు. అన్ని రకాలుగా మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం అనేది ఈ మేరకు చెప్పలేకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకి ఎలా తెలుస్తాయి? మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ఉండేది అసెంబ్లీలో మామూలుగా 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అధికార పార్టీ, మరొకటి ప్రతిపక్ష పార్టీ. ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే, ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసెంబ్లీ ఎందుకు నడుపుతా ఉన్నాం? ఏం సాధించడం కోసం నడుపుతా ఉన్నాం? ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు. వాళ్ళకు మైక్ ఇవ్వము, మేము 5 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం. 175 మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము. 5 నిమిషాలు నీ టైం కట్ చేస్తాము, నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తూ ఉంది. కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ 1.5 hour 2 గంటలు, నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో, కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికే తిట్టల. ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేస్తాం. ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించారు. వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి. మీ ద్వారా కనీసం ప్రజలకన్నా ఈ మెసేజ్ పోయి ప్రజలందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి అని రాష్ట్ర బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అసెంబ్లీలో చేయలేని పరిస్థితుల మధ్య మీడియా ద్వారా ప్రజలకు కమ్యూనికేట్ చేసే కార్యక్రమం కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చి, 865 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు. పోనీ ఈ సంవత్సరం అన్నా, 2వ సంవత్సరం అన్నా 3 సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే 1,59,00,000కు 3 సిలిండర్లకు 4,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది 2,600 కోట్లు మాత్రమే. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ మోసమే కాబట్టి నెంబర్లు ఏవి ఎంత అవసరమో అన్న దాని మీద ఏది కూడా ఎవరు కూడా లెక్కలు చూడడం లేదు. ఎలాగో ఎగరగొట్టేదే, నామకే వాస్తే చేయాలంటే చేయాలన్నట్టుగా చేసేదే కాబట్టి ఎలాగో ఎగనామం పెట్టేదే కదా అని చెప్పి అడుగులు వేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మరో ముఖ్యమైన హామీ
50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా, ఇంట్లో అమ్మలు ఆ అమ్మమ్మలు కనపడితే ఏమన్నాడు, మీకు 50 ఏళ్ళ వయసు ఉంది, మీకు ఇక్కడ నుంచి మీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్నాడు. ఇదే పెద్ద మనిషి అన్నాడా? మరి నిజంగా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్యకు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబు పేరు ఖరారు అయింది. ఎమ్మెల్యే కోట అభ్యర్థిగా ఆయన పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నామినేషన్ వేయాలని నాగబాబుకు ఆయన సమాచారం అందజేశారు. కొద్ది రోజుల కిందట ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలు 2 టీడీపీ, 1 బీజేపీ తీసుకున్నాయి. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత నాగబాబుకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు. హోసన్న మందిర్ ఆధ్వర్యంలో రేపటి నుంచి గుడారాల పండుగ ప్రారంభం కానుంది. అమరావతి మండల పరిధిలో లేమల్లె ప్రాంతంలో ఈ ఏడాది గుడారాల పండుగ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను హోసన్న మందిర్ ప్రతినిధి పాస్టర్ అనిల్ కుమార్ బుధవారం మీడియాకు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి దాదాపుగా 10 లక్షల మంది క్రీస్తు విశ్వాసకులు గుడారాల పండుగకు హాజరవుతారని తెలియజేశారు. గుడారాల పండుగకు వచ్చే వారి కోసం విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఆర్టీసీ, రైల్వే విభాగాలతో సంప్రదించి రవాణా సౌకర్యాలు కల్పించడం జరిగిందని అన్నారు. ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నలభై 48వ గుడారాల పండుగ లేమల్లె అనే ప్రాంతంలో, గుంటూరు నుండి అమరావతి రోడ్లో లేమల్లె అనే ప్రాంతంలో ఈ సంవత్సరము కొత్తగా ఏర్పాటు చేయబడి ఉంది. 1977వ సంవత్సరంలో ఇదే లేమల్లిలో దైవజనులని యేసన్న గారు, ఈ సంస్థ అధినేత, ఫౌండర్, వ్యవస్థాపకులు, ఈ లేమల్లిలోనే 1977లో వారు ప్రారంభించారు. జనాలు విస్తారంగా రావడం వలన కొంతమంది పెద్దల సలహాలను బట్టి 93వ సంవత్సరంలో గోరంట్లలో ఈ గుడారాల పండుగ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరము ఎక్కడైతే ప్రారంభించామో అదే లేమల్లె ప్రాంతంలో గుడారాల పండుగ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రారంభించడానికి గల కారణం, ఇక్కడ కొన్ని స్థలాలు, అంటే ఇంచుమించుగా కొంత స్థలం, సొంత స్థలం తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న రైతులందరూ మనకు సహకరించి ఈ 100 ఎకరాలు, ఇంచుమించుగా 100 ఎకరాలు వారు మనకి వాడుకోవడానికి ఇచ్చారు. దీనిని బట్టి ఇక్కడ కొంత స్థలం తీసుకోబట్టి ఇక్కడే ఏర్పాటు చేయాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. 48వ గుడారాల పండుగ రేపటి నుండి, అనగా గురువారం 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. 6వ తేదీ సాయంత్రం, అలాగే 7వ తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం, 8వ తేదీ శనివారం ఉదయం సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగకి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశం నలుమూలల నుంచి కూడా వస్తారు. ఇక ప్రవాస ఆంధ్రులు, తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు. ఈ గుడారాల పండక్కి, 48వ గుడారాల పండక్కి లక్షల మంది ప్రజలనే ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. పగలు పందిర్లు వేశాము, లక్షల మంది ప్రజలు పందిర్లలోనే ఉంటారు. సాయంత్రం ఓపెన్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది, అక్కడ కూడా ప్రజలు చేర్చబడతారు.
వస్తున్న లక్షలాది మంది ప్రజలకి మంచినీటి సౌకర్యం కానీ భోజన వసతులు కానీ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో, ఈ లేమల్లె ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకున్న ఈ స్థలంలో చాలా చక్కగా బోర్లు, మంచినీళ్ళ బోర్లు ఉన్నాయి. ఇంచుమించుగా 10 బోర్లు దాకా మన వాడకం తీసుకోవడం జరిగింది. కనుక మంచినీటి అనే సమస్య లేదు, చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ భోజనశాల ఒకటి ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన గవర్నమెంట్ ఉత్సవానికి మినిస్ట్రీ సేవకులంతా వస్తారు. పెద్దలే కార్యక్రమాలు నిర్వహించేది. మినిస్ట్రీ సేవకులందరూ వస్తారు. భక్తులు కొంతమంది ప్రయాణ వసతులు రేపటి దినాన్ని ఇబ్బంది, ఒక రోజు ముందే వస్తారు. వీళ్ళు కూడా పాలుపందులు పొందుతారు. ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఒక 10,000 మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈరోజు సాయంత్రం 10,000 మంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వారికి భోజన వసతులు కూడా కల్పిస్తాం. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల సహకారంతో పోలీస్ సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపి మందులు అందజేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహిళా పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. అలాగనే పోలీస్ సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం March 8th ఉమెన్స్ డే బేస్ చేసుకొని మేము 1 week ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. దానిలో ఒక భాగంగా ఈరోజు మన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఆల్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో ఉమెన్ రిలేటెడ్గా అన్ని కూడా క్యాన్సర్ as well as gynecology and as well as vision as well as other pressures సంబంధించిన బేసిక్ టెస్ట్ అన్ని కూడా అపార్ట్ ఫ్రమ్ దట్ గైనకాలజీ as well as cancer and as well as vision అదన్నీ కూడా వాళ్ళకి అందరూ కూడా టెస్ట్ చేస్తున్నాము. అవుట్ సైడర్స్ as well as పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీంట్లో అందరూ కూడా వాళ్ళకి లాజికల్ కన్క్లూషన్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డిటెక్టెడ్ వాళ్ళకి లాజికల్ కన్క్లూషన్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ ఉమెన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఉమెన్ డిఎస్పీ అలాంగ్ విత్ ట్రైనింగ్ ఏఎస్పీ ఇతరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. సో ఇంకా కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు ఉంటాయి కాబట్టి ఈవెన్ అదర్ పీపుల్ ఆల్సో దే కెన్ పార్టిసిపేట్ అండ్ దే కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్. I am IPS Diksha under training in Guntur district under the able leadership of our SP sir. So SP sir has launched Women Week for the Women Day on 8th of March, and in view of that we are conducting many initiatives. One of them is today this medical camp which is involving multiple tests as told by our respected SP sir. So it would be helpful in having better health status for our police staff. Thank you. మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా ఫిర్యాదుల విండో అనే వినూత్న కార్యక్రమానికి పోలీసులు రూపకల్పన చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ దీక్ష తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ రోజున తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. Namaskaram Andaki, I am Diksha, an IPS officer trainee in Guntur district. Guntur district is celebrating International Women's Day on 8th of March 2025, and so our respected SP sir Satish sir has launched Women Grievance Window on 7th of March at police station level. So all women can approach to the concerned police stations for resolving their pending issues, for any safety issues, for any legal awareness issues, and can get their issues resolved in a much more faster and smooth manner. Thank you. గుంటూరు పరిధిలో ఖాళీ స్థలాల వలన స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. యజమానుల నిర్లక్ష్యం వలన పిచ్చి మొక్కలు పెరిగి మురుగునీరు నిలిచి సమీప ప్రాంత ప్రజలు విష సర్పాల బారిన పడుతున్నారని చెప్పారు. ఆకతాయిలకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుందని అసెంబ్లీలో ప్రస్తావించారు. వీటిపై ఒక నిర్ణయం తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి విజ్ఞప్తి చేశారు. గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.
అధ్యక్ష, జనావాసాల మధ్య ఖాళీ స్థలాల గురించి ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఊరు చివర డంపింగ్ యార్డ్స్ ఎస్టీపీలు ఉండడం నియమం అధ్యక్ష. అయితే ఈ ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు డంపింగ్ యార్డ్లుగా విష జంతువులు అనారోగ్యాల నిలవులుగా మారిపోతున్నాయి అధ్యక్ష. ఇలాంటి ఏ నిర్వహణ బాధ్యతలు ఇటు ఆ స్థలాల యొక్క యజమానులు కానీ ఇటు కార్పొరేషన్ వాళ్ళు కానీ తీసుకొని పక్షంలో ఇవి మినీ డంపింగ్ యార్డ్స్ లాగా మారిపోయి తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి అధ్యక్ష. ఇటు ఇళ్లల్లోకి అటు అపార్ట్మెంట్లోకి పాములు చేరి భయాందోళనకు గురి చేస్తున్నాయి అధ్యక్ష. ఈ యొక్క అంశాన్ని మీ దృష్టికి ఇదివరకే తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంత అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఇళ్ల మధ్యలో ఇలాగా అన్నీ పెరిగిపోయి ఉండడం చాలా తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తుంది అధ్యక్ష. దీని మీద ఒక పటిష్టమైన నిర్ణయం తీసుకొని ఒక సమగ్ర చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మీ ద్వారా మున్సిపల్ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 10వ తేదీన చుట్టుకుంట అగ్రికల్చర్ కమిషనరేట్ వద్ద ఆందోళన జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు రైతు సంఘాల ప్రతినిధులు కంచుమాటి అజయ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, నాగేశ్వరరావు, శివాజీ బుధవారం మీడియాకు తెలిపారు. రైతులకి గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకి మద్దతు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నీతిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 10వ తేదీన జరిగే ఆందోళనలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అన్ని పంటలకు మద్దతు రేటు కల్పించాలని చెప్పేసి వ్యవసాయ రంగంలో కార్పొరేట్ రంగాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 10వ తేదీన గుంటూరులోనే వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో ధర్నా జరగబోతున్నది. ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం ఈ ఏడాది ఏ పంటకు కూడా రైతుకి సరైన మద్దతు రేటు లభించలేదు. ముఖ్యంగా ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పుకున్న మిర్చి సంబంధించిన రైతు పూర్తిగా సగానికి సగం రేటు పడిపోయి పండించిన దానికి పంట గిట్టుబాటు రాకపోగా పెట్టుబడి 2.5 లక్షలు అయితే కేవలం ₹1,00,000 వచ్చే విధంగా ఇవాళ రేటు ప్రకటన చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. 11,781 అంటే కేవలం పెట్టుబడుల సగం కూడా రావు పెట్టిన దానికి. అంత దారుణంగా రేటు ఇవాళ ఫిక్స్ చేశారు. అది ఏ ప్రాతిపదిక రేటు ఫిక్స్ చేశారు. అందువల్ల మిర్చి సంబంధించిన రేటుని మేము వ్యతిరేకిస్తున్నాం. అదే ధరల స్థిరీ నిధీకరణ సంబంధించి కేవలం 300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గతంలో 3,000 కోట్లు కేటాయిస్తేనే సరిపోలేదని చెప్పేసి మేము చెప్పాం. కానీ ఇప్పుడు 300 కోట్లు అంటే చాలా దారుణం. 5,000 కోట్లు కేటాయిస్తేనే ఈ పంటలకు సంబంధించి కొనుగోలు జరిగితే ప్రైవేటు వ్యాపారస్తులు రేటు ఎక్కువ పెడతారు. అందువల్ల వెంటనే మార్చుకొని బడ్జెట్ పునరాలోచించుకొని 5,000 కోట్లు స్థిర నిధీకరణ కేటాయించి అన్ని పంటలకు రైతుకు అనుకూలంగా ఉండే విధంగా. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 10వ తారీఖు గుంటూరు వ్యవసాయ కమిషన్ కార్యాలయం వద్ద రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, అట్లాగే ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని, C2+50 పద్ధతిలో గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఏదైతే 3 వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా సంవత్సర కాలంగా జరిగిన ఉద్యమం విరమణల కారణంగా రైతులకి నరేంద్ర మోడీ క్షమాపణ చెబుతూ ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రైతుల్ని మోసం చేసింది. ఏదైతే విద్యుత్ బిల్లుని నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, అట్లాగనే 170 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, ధరల స్థిరీకరణని వచ్చేసరికి మన కూటమి ప్రభుత్వం 300 కోట్లని కేటాయించి గుంటూరు లాడ్జి సెంటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాదాల చెంత చారువాక యువజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో స్వర్గీయ శెట్టి కన్నమ్మ రాజా పెద్ద కుమారుడు శెట్టి భీమారావు అంబేద్కర్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుగ్లర ఫిజియోథెరపీ కరెస్పాండెంట్ డాక్టర్ హనక బెంజమిన్, బహుజన డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సిహెచ్ డెన్నిస్ రాయ్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు తోమాటి మోజేషు, భీమ్సేన సేవాదళ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నీలాంబరం, బహుజన సమాజ్ పార్టీ గుంటూరు ఎంపీగా పోటీ చేసిన తెనాలి ప్రకాష్, సీనియర్ జర్నలిస్టు వీసా జ్ఞానరాజు, దేవర గిరిధర గోమాంగు, మాదాసి విజయరాజు, తెనాలి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కటింగ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
వీడియో మనం కొట్టంటారా ఆనందిస్తాను తెలియదు ఆయన వయసులో స్నేహితులారా సోదరులారా ఈరోజు మన శక్తి కన్నమరాజా అంటే నాకు 40 సంవత్సరాల క్రితమే పరిచయమైనటువంటి కేసు మన ఎస్సీ కులాల్లో మంచి అభినయ భావాలు కలిగినటువంటి మొదటి నాయకుడిగా సమాజం గుర్తించబడినటువంటి ఒక మహానాయకుడి కుమారుడు వ్యక్తి భీమారావు అంబేద్కర్ గారి యొక్క జన్మదినం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధారత జరుపుకోవటం బహుజన సంఘాలైనటువంటి అన్ని సంఘాల దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంతో ఇక్కడ అందరూ కలిసి పర్వతముగా అభ్యుదయ భావాలు కలిగినటువంటి మహానాయకుడికి మనము జన్మదినాన్ని ఒక్క నిమిషం సార్ మీకు అందరికీ మనము ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎంపీ గారు. దివంగత ఆత్మీయ నేత దళిత నేత ముఖ్యంగా ఈ ప్రాంగణం డాక్టర్ బాబాసాహెబ్ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రముఖులు వ్యవస్థాపకులు ఇక్కడ మాత్రమే కాదు కనీసం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల అంబేద్కర్ విగ్రహాలను స్థాపించినటువంటి ఆయన బాబాసాహెబ్ భావజాలాన్ని రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి గట్టి కనమరాజు గారి ప్రథమ కుమారుడు. ఆయన యొక్క లెగసీని చూస్తూ కాలమానాడు అధ్యక్షులు దళిత నేత శక్తి భీమరావు అంబేద్కర్ మా అక్కయ్య పక్కన జన్మదిన సందర్భం ప్రేమతో వచ్చే విషయాలు మరి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవడు కూడా ఈరోజు పలకరించి మంచినీళ్ళు ఎవడు ఇంట్లో ఉన్నటువంటి పంచమాసం కానీ దుర్మాసం కానీ అది తిని వెళ్ళాల్సిందే, అది తిని వెళ్ళాలి ఎవడైనా సరే. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మరి అలాంటి దళిత నాయకులు పుట్టరు ఏదో వ్యక్తిగతంగా వాళ్ళ నాయకులు చెప్పడం కాదు. ఎంతో మందికి మరి ఆయన మరి మా కడుపులో చూసాము హైదరాబాద్ లో ఎన్టీఆర్ మరి కారం చేయడం జరిగినప్పుడు జోర్లు మారబడుతుంది. ఈ రోజు నాయకులు కదిలితే ఏసీ కావాలా కారు కావాలా మరి అట్లాంటి దళిత ఉద్యమంలో మరి అలాంటి తండ్రికి పుట్టినటువంటి అంబి మరి ఆ మాటలు నడవాలని కోరుకుంటూ మరి చివరిగా మన అంబి మాట్లాడాలని తెలియదు. రెండు మాటలు తీసుకొచ్చి అక్కడి నుంచి ర్యాలీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా డేవిడ్ అన్న గారికి త్వరగా మెసేజ్ పెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి డేవిడ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం వేధింపులకి పాల్పడుతుందని దళిత ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో దళిత ప్రజా సంఘాల నేతలు విద్యాసాగర్, నీలాంబరం, రవికుమార్, అరుణ్ కుమార్, శేషయ్య తదితరులతో మీడియాతో మాట్లాడారు. పివి సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు.
పంపిస్తాను, ఫోన్లో తీస్తాను. మీడియా క్లిప్పింగ్ అంట న్యూస్ అంబేద్కర్ సిగ్గు పివి సునీల్ కుమార్ మీద సస్పెండ్ చేయటం, సిగ్గు పివి సునీల్ గారిని సస్పెండ్ చేయటం, పివి సునీల్ గారి మీద సస్పెండ్ ఎత్తివేయాలి, పివి సునీల్ గారి మీద సస్పెండ్ ఎత్తివేయాలి, నమ్మటే డ్యూటీలో తీసుకోవాలి, పివి సునీల్ కుమార్ గారిని నమ్మటే డ్యూటీలో తీసుకోవాలి. సిగ్గు దళిత ఐపీఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారిని సస్పెన్షన్ చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల తరఫున యూసీకే పార్టీ తరఫున ఖండిస్తున్నాం. సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేయడం అనేది కేవలం అది ప్రతీకార చర్య, అది కుల వివక్షత కూడా. ఆయన ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పదవికి ఆయన పూర్తి అర్హతలతో ఉన్నవాడు. తదుపరి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి డీజీపీ కావాల్సినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేశారు. శనివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ఆ నియామకాలకు సంబంధించినది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మీరు డీజీపీగా ఉండటానికి సుముఖులేనా అని సునీల్ కుమార్ గారిని ప్రభుత్వం అడిగి ఆయన దగ్గర ఆ సుముఖమైనటువంటి లెటర్ తీసుకుని యూపీఎస్సీకి పంపించడానికి తీసుకుని శనివారం, ఆదివారం సస్పెండ్ చేసేసారు. గత కొన్ని నెలలుగా ఆయన మీద ఆయన రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియల్ టార్చర్లో ముద్దాయిగా ఉన్నాడు, కస్టోడియల్ టార్చర్కి పాల్పడ్డాడని కొంతకాలం ప్రచారం చేశారు. ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఒక్కటి కూడా దొరకకపోయేసరికి డీజీపీ నియామకం కాలం ముందుకు వస్తున్నప్పుడు ఆ డీజీపీ కాలానికి సంబంధించినటువంటిది ఆయన్ని తప్పించడం కోసం ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషను ఇదిగో పలానా కారణాల వల్ల ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, ఈ ఆరోపణల్ని మేము దర్యాప్తు. రాష్ట్ర డీజీపీ కేడర్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారిని 3 రోజుల క్రితం ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేశారంటే చిన్న ఫీబుల్ కాజు, మీనింగ్లెస్ కాజు ఒకటి పెట్టి ఆయన ఏదో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్ళారు అనే కారణం మీద సస్పెండ్ చేసింది. మేము ఈ కుల సంఘాల తరఫున, అందరి తరఫున ఈ సస్పెన్షన్ని ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్ళేటప్పుడు లీవ్ పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తుంది. వితౌట్ గివింగ్ లీవ్ పర్మిషన్ ఏ అధికారి కంట్రీ దాటి వెళ్ళారు. అక్కడ లీవ్ పర్మిషన్ ఇచ్చిందంటే పర్మిషన్ ఇచ్చేస్తాడు. మోరోవర్ ఏమన్నా ఆఫీస్ ఆర్డర్స్ ఉంటే వచ్చిన తర్వాత అదే ఇది చూసుకోవచ్చు, లేదా ముందుగా తీసుకుని వెళ్ళొచ్చు. అది రెగ్యులర్గా జరిగే పని, అది క్లియర్. ఇకపోతే ఈ ప్రభుత్వం 2014-19లో రూలింగ్లో ఉన్నప్పుడు కూడా బెంగళూరులో ఒక మహిళా ఎస్సీ అధికారిని చాలా ఘోరంగా అవమానించి చాలా ఇచ్చేసింది. దాని పర్యవసానం తర్వాత 2019లో అనుభవించారు. గవర్నమెంట్ పోయింది. అదే వైసీపీ గవర్నమెంట్ 2019-24 వరకు డాక్టర్ సుధాకర్ అనే అతన్ని చిన్న కాజ్ మీద ఎన్నో బాధలు పెట్టి ఆయన ఆత్మహత్యకు చేస్తున్న విధంగా ప్రేరేపించింది. సో పబ్లిక్ గమనిస్తున్నారు. ఒక పర్టికులర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ద్వైపాక్షిక సంబంధాల కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ మంత్రి వాణిజ్య వ్యవహారాలు రయాన్ వార్డ్, హైదరాబాద్ లోని కెనడా ట్రేడ్ కమిషనర్ విక్రమ్ జైన్ తో కలిసి వివిఐటి కళాశాలను సందర్శించారు. వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహాదేవులతో కలిసి కళాశాలలోని మౌలిక వస్తుల్ని, సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, గూగుల్ కోడ్ ల్యాబ్లను వీక్షించి అనంతరం విద్యార్థులకి కెనడాలో ఉన్న విద్యా ఉపాధి అవకాశాలపై చర్చించడం జరిగింది. వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులకి కెనడా నందు విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థులకి భారతదేశం మరియు కెనడాల మధ్య పరిశోధన కార్యకలాపాలని రూపొందించేందుకు వీలు పడేలా కెనడా మంత్రితో చర్చలు సాగించినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతిపక్ష హోదాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న జగన్, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సభ ఉల్లంఘన కిందకు వస్తాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన. సంక్షేమం పేరుతో ప్రతి వర్గాన్ని కూటమి ప్రభుత్వం మోసం చేసింది. పథకాలకు బడ్జెట్లో అరాకొరగా నిధులు కేటాయింపు. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరుని ఖరారు చేసిన పవన్ కళ్యాణ్, త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ఆరోగ్యం పట్ల పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.